సరే, మనం ఈ విశ్లేషణను మొదలుపెడదాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్, ముఖ్యంగా ఇండియన్ హిస్టరీ సెక్షన్లో మనం సబ్జెక్ట్ను ఎంత బాగా చదివామన్నది ఒకెత్తైతే, పరీక్షలో దాన్ని ఎంత తెలివిగా ప్రెజెంట్ చేశామన్నది మరో ఎత్తు. గత సంవత్సరం పేపర్స్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జామినర్ మనల్ని ఎలా ట్రాప్ చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో, ఈరోజు మనం కేవలం ఫ్యాక్ట్స్ గురించి కాదు, ఎగ్జామ్లో గెలవడానికి కావాల్సిన స్ట్రాటజీలను డీకోడ్ చేయబోతున్నాం. మనం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది కేవలం మన మెమరీని టెస్ట్ చేసే ఎగ్జామ్ కాదు, అదొక సైకలాజికల్ గేమ్. ఆ ప్రెషర్లో ఎంత బాగా ప్రిపేర్ అయిన వాళ్ళైనా సరే చిన్న చిన్న తప్పులు చేసేస్తారు. ఇక్కడే మన చేతుల్లో ఒక చాయిస్ ఉంది. క్వశ్చన్కి జస్ట్ రియాక్ట్ అయ్యే విక్టింగ్లా ఉండిపోవాలా, లేక స్ట్రాటజిక్గా ఆలోచించే ఒక హంటర్లా మారాలా? ఎగ్జామ్లో మనకు ఎదురయ్యే ట్రాప్స్ ఏవీ కూడా యాదృచ్ఛికంగా రావు. వాటి వెనక ఒక పక్కా ప్లాన్, ఒక పద్ధతి ఉంటుంది. మనం గనక ఈ 6 ప్రధానమైన ట్రాప్స్ని అర్థం చేసుకోగలిగితే మనం పరీక్ష రాసే విధానమే మారిపోతుంది. దీన్నే నేను ది ఎగ్జామినర్స్ ప్లేబుక్ అంటాను. సరే, ఇప్పుడు మొదటి ట్రాప్లోకి వెళదాం. ఇది చాలామందిని ఇబ్బంది పెట్టే ఏరియా, మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్. వీటినే మనం మల్టీ స్టేట్మెంట్ లాబిరిన్స్ అని పిలుద్దాం. అంటే బహుళ వాక్యాలతో ఒక చిట్టడవిలా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ చూడగానే చాలామంది చేసే పొరపాటేంటంటే డామినో ఎఫెక్ట్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇచ్చిన 3 స్టేట్మెంట్లల్లో ఏదో ఒకటి తెలియలేదనుకోండి, వెంటనే పానిక్ అయిపోయి మొత్తం క్వశ్చన్ వదిలేస్తారు. కాని ఒక హంటర్ ఏం చేస్తాడు? అతనొక చీట్ కోడ్ వాడతాడు. అదే యాంకర్ అండ్ ఎలిమినేట్. 2023 ప్రిలిమ్స్ పేపర్లోని ఈ ప్రశ్ననే తీసుకుందాం. ఇక్కడ నెహ్రూ రేబరేలీ ఎంపీ అని ఇచ్చారు. ఇది పచ్చి అబద్ధం. అది 100% తప్పు అని మనకు తెలుసు. ఆయన ఫుల్పూర్ ఎంపీ. ఈ ఒక్క పాయింట్ పట్టుకుంటే చాలు, స్టేట్మెంట్ 2 తప్పు. సో 2 ఉన్న ఆప్షన్స్ అన్ని తీసిపారేయండి. అంతే, సరైన సమాధానం మన ముందుంటుంది. చూశారా తేడా ఎంత సింపుల్గా ఉందో? ఒక విక్టిమేమో తెలియని స్టేట్మెంట్ చూసి ఫ్రీజ్ అయిపోతాడు. కాని ఒక హంటర్ ఏం చేస్తాడు? తనకు ఖచ్చితంగా తెలిసిన ఒక్క తప్పుడు స్టేట్మెంట్ని ఆయుధంగా వాడుకొని మిగతా ఆప్షన్స్ని నిర్దాక్షిణ్యంగా ఎలిమినేట్ చేస్తాడు. అదే భయానికి, వ్యూహానికి ఉన్న తేడా. సరే, ఇప్పుడు నెక్స్ట్ 2 ట్రాప్స్ గురించి చూద్దాం. ఇవి రెండూ ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ చూసి ఓవర్లోడ్ అవ్వడం, ఆ ప్రెషర్లో ఫ్రీజ్ అయిపోవడం. అవే ఓవర్లోడ్ అండ్ ఫ్రీజ్. మ్యాచ్ ది ఫాలోయింగ్ ప్రశ్నల్లో చాలామంది చేసే పొరపాటు బాయిలింగ్ ది ఓషన్. అంటే లిస్ట్లో ఉన్న అన్నింటినీ ఒకేసారి సాల్వ్ చెయ్యాలని ప్రయత్నించి ఏదో ఒకటి తెలియకపోతే అక్కడే ఆగిపోతారు. కాని దాని బదులు మనం ది గోల్డెన్ థ్రెడ్ అనే చీట్ కోడ్ వాడాలి. అంటే మనకు 100% ఖచ్చితంగా తెలిసిన ఒక్క జతను పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, బంకిం చంద్ర ఆనందమఠ్ రాశారని మనలో చాలామందికి తెలుసు. ఆ ఒక్క గోల్డెన్ థ్రెడ్ని పట్టుకుని ఆప్షన్స్ చెక్ చేస్తే చాలు, మన ఆన్సర్ దాదాపు వెంటనే దొరికేస్తుంది. సో ఈ వ్యూహం చాలా సింపుల్. ఒక విక్టింలాగా సముద్రాన్ని మరిగించడానికి ప్రయత్నించకుండా, ఒక హంటర్లాగా ఆ ఒక్క బలమైన తిరుగులేని జతను కనుగొని దాని ఆధారంగా ఆప్షన్స్ని వేటాడాలి. ఫోకస్ ముఖ్యం, బ్రూట్ ఫోర్స్ కాదు. ఇక మూడో ట్రాప్, డేట్స్. తేదీలకు సంబంధించిన ప్రశ్నలు చూడగానే చాలామందికి మెమరీ ఫ్రీజ్ అయిపోతుంది. కరెక్ట్ డేట్ గుర్తురాక కంగారు పడిపోతారు. దీనికొక సింపుల్ సొల్యూషన్ ఉంది: కాంటెక్స్చువల్ బ్రాకెటింగ్. అంటే ఒంటరిగా ఉన్న ఒక తేదీని మనకు బాగా తెలిసిన ఒక పెద్ద చారిత్రక సంఘటనతో లింక్ చేయాలి. ఉదాహరణకి, కేరళలో 1957లో మొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ 1957ని మనం దేశంలో జరిగిన 2వ సాధారణ ఎన్నికలతో కనెక్ట్ చేసుకుంటే గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఈజీ. సో ఇది మ్యాటర్. విక్టిమేమో ఆ డేట్స్ వైపు చూస్తూ ఏదో అద్భుతం జరుగుతుందని ఎదురుచూస్తాడు. కాని హంటర్ ఏం చేస్తాడు? విడిగా ఉన్న ఫ్యాక్ట్స్ని పెద్ద హిస్టారికల్ ఈవెంట్స్ అనే యాంకర్స్కి తగిలించి ఆన్సర్ని బయటకు లాగుతాడు. ఇప్పుడు మనం చూడబోయే నెక్స్ట్ ట్రాప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఎగ్జామినర్ మైండ్ని చదవడం లాంటిది. చారిత్రక వ్యక్తుల గురించి అడిగే ఊహించని ప్రశ్నలు. వీటినే పర్సనాలిటీ పారాడాక్సెస్ అంటాం. ఈ ప్రశ్న చూడండి: భారతదేశంలో కమ్యూనిజం యొక్క అత్యున్నత పూజారి అని ఎవర్ని పిలుస్తారు? కమ్యూనిజం అనగానే మన బ్రెయిన్ వెంటనే ఎంఎన్ రాయ్ లాంటి పేర్ల కోసం వెతుకుతుంది. దీన్నే స్టీరియోటైప్ ట్రాప్ అంటారు. కానీ ఇక్కడ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడి చీట్ కోడ్ ఏంటంటే ఎంబ్రేస్ ది పారాడాక్స్. అంటే ఊహకు అందని, విరుద్ధంగా అనిపించే సమాధానాన్ని స్వీకరించడం.
ఎగ్జామినర్లు ఎప్పుడూ లీడర్స్ యొక్క కాంప్లెక్స్ ఐడియాలజీస్ మీద ఫోకస్ చేస్తారు. ఇది చాలా కీలకమైన పాయింట్. ఒక విక్టిమ్ చాలా సింపుల్గా పైపైన కనిపించే ఆన్సర్ కోసం వెతుకుతాడు, కానీ ఒక హంటర్ మాత్రం ప్రధాన నాయకుల సంక్లిష్టమైన సూక్ష్మమైన భావజాలాల లోతుల్లోకి వెళుతాడు. సో హిస్టారికల్ పర్సనాలిటీస్ని అనలైజ్ చేసేటప్పుడు సింపుల్ లేబుల్స్కి అతీతంగా చూడటం చాలా అవసరం. ఇక మనం చివరి 2 ట్రాప్స్ దగ్గరకొచ్చేసాం. ఈ రెండూ కూడా అటెన్షన్ టు డీటెయిల్ అంటే సూక్ష్మంగా గమనించడం ఇంకా లాజిక్గా ఆలోచించడం మీద ఆధారపడి ఉంటాయి. 5వ ట్రాప్ స్పీడ్ రీడింగ్ బ్లైండ్నెస్. మనం పేపర్ త్వరగా పూర్తి చేయాలనే తొందరలో సరికాదు లేదా నాట్ లాంటి చిన్న పదాల్ని మిస్ అయిపోతాం. ఏదో ఒక కరెక్ట్ మ్యాచ్ చూడగానే అదే ఆన్సర్ అనుకుని పొరబడతాం. ఇక్కడి చీట్ కోడ్ ట్రూ ఫాల్స్ ఫిల్టర్. ఎక్కడైనా నాట్ అనే పదం కనిపిస్తే వెంటనే దాని చుట్టూ ఒక బాక్స్ గీయండి. ఆ తర్వాత ప్రతి ఆప్షన్ని ఒక సపరేట్ ట్రూ ఫాల్స్ క్వశ్చన్గా చూడండి. అప్పుడే మనకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. ఇది చాలా డిసిప్లిన్తో చెయ్యాల్సిన పని. విక్టిమ్ స్పీడ్గా వెళ్ళిపోయి ఆ నెగటివ్ వర్డ్ని చూడడు. కాని హంటలేం చేస్తాడు? ప్రతి ఆప్షన్ని విడివిడిగా జాగ్రత్తగా తనిఖీ చేస్తాడు. నెగటివ్ క్వశ్చన్స్ని డీల్ చేయడానికి ఇదే బెస్ట్ మెథడ్. ఇక చివరి ట్రాప్ కొటేషన్స్ అండ్ స్టేట్మెంట్స్. ఇక్కడ చాలామంది వైబ్ చెక్ అనే తప్పు చేస్తారు. అంటే ఆ మాట వినడానికి ఎవరనిపిస్తే వాళ్ల పేరు పెట్టేయడం. కానీ దానికి సొల్యూషన్ మోటివ్ డిడక్షన్ అనే చీట్ కోడ్. అంటే ఆ మాట ఎవరన్నారని ఆలోచించే ముందు అసలా మాట ఎందుకన్నారు, దాని వెనుక ఉన్న ఉద్దేశమేంటి అని ఆలోచించాలి. ఉదాహరణకు లార్డ్ అట్లీ ఏమన్నాడు? భారతదేశ విభజనకు బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత కాదు అన్నాడు. ఆయన ఎందుకలా అన్నాడు? ఎందుకంటే ఆ టైంలో ఆయన బ్రిటిష్ ప్రధాని. విభజన హింస నుండి బ్రిటన్ని తప్పించాలనేది అతని పొలిటికల్ మోటివ్. సో ఆ కొటేషన్ని చారిత్రక సంఘటనతో కాదు, దాని వెనుక ఉన్న రాజకీయ ప్రేరణతో జతచేయాలి. సో ఇదే చివరి అండ్ ఫైనల్ టెక్నిక్. విక్టిమేమో ఊహల మీద ఆధారపడతాడు, కాని హంటర్ ఎందుకో అని ప్రశ్నిస్తాడు. ఆ కొటేషన్ వెనుక ఉన్న జియోపొలిటికల్ మోటివ్ని పట్టుకుంటాడు. ఇది పైపైన చూసే అసోసియేషన్ కాదు, డీప్ లాజికల్ ఎనాలిసిస్. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ స్ట్రాటజీలన్నింటినీ కలిపి మనకంటూ ఒక పక్కా యాక్షన్ ప్లాన్ని, ఒక మాస్టర్ మ్యాట్రిక్స్ని తయారు చేసుకుందాం. ఇదిగోండి మన మెంటర్స్ మాస్టర్ మ్యాట్రిక్స్. మల్టీ స్టేట్మెంట్ ప్రశ్నల కోసం యాంకర్ అండ్ ఎలిమినేట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ కోసం ది గోల్డెన్ థ్రెడ్, తేదీల కోసం కాంటెక్స్చువల్ బ్రాకెటింగ్, పర్సనాలిటీస్ కోసం ఎంబ్రేస్ ద పారాడాక్స్, నాట్ ప్రశ్నల కోసం ట్రూ ఫాల్స్ ఫిల్టర్, ఇంకా కొటేషన్స్ కోసం మోటివ్ డిడక్షన్. ఇదే ఎగ్జామ్ హాల్లోకి మనం తీసుకెళ్లబోయే మన టాక్టికల్ ప్లేబుక్. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ వ్యూహాలన్నీ మన చేతిలో ఉన్న ఆయుధాలు మాత్రమే. వాటిని సరైన టైంలో సరైన విధంగా ఉపయోగించడమే అన్నింటికన్నా ముఖ్యం. ఎగ్జిక్యూషన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ ఎగ్జామ్ అనేది ఒక గేమ్ లాంటిది. ఇప్పుడు ఆ గేమ్ రూల్స్ మీకు తెలుసో. ఇకపై ప్రశ్నలకు రియాక్ట్ అవ్వడం కాదు, ట్రాప్స్ని హంట్ చేయడం మొదలుపెట్టండి. మీ లక్ష్య సాధనలో విజయం మీదే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.